జై శ్రీరామ్. రామయ్య తండ్రి, మేమందరం కూడా మీకు శుభ స్వాగతం పలుకుతున్నాం తండ్రి. నీ రాక అనేది మంగళకరం అవ్వాలి, ధర్మానికే వేదిక అవ్వాలి, మా జీవనం ఇంకా పావనం అవ్వాలి, నీ పాలన శ్రీకరం అవ్వాలి, సుఖశాంతులతో సంపదలు ఇవ్వాలి, నీ రాజ్యము ప్రేమ సుధామయం అవ్వాలి అని మేమందరం కూడా మీకు శుభ స్వాగతం పలుకుతున్నాం తండ్రి. సో ఆ రోజు 22వ తారీఖు మనం చేయవలసింది ఏంటంటే, తమలపాకుల పైన శ్రీరామ జయమంత్రం ఉంటుంది కదండి. శ్రీరామ జయ జయ రామ అని మనం రాసుకోవాలి. అయితే దానికోసం ఏంటంటే కొంచెం చందనం, పసుపు, ఇంకా మీ ఇంట్లో ఉండే సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా కలిపి ఇలా, తర్వాత మీ ఇంట్లో ఉంటే రోజ్ వాటర్ని కూడా వేసి ఇలా లిక్విడ్గా చేసుకొని మనం ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతో ఇలా తమలపాకుల పైన జై శ్రీరామ జయ మంత్రాన్ని రాసుకోవాలన్నమాట. వాటిని కూడా పూజలో పెట్టి, సో నేనైతే అన్నింటికి ఇంకా ఇన్విటేషన్ మనకి దాంతోపాటు టెంపుల్ యొక్క ఫోటో ఇచ్చారు కదా, దాన్ని కూడా పెట్టానండి. పూజలో పెట్టుకోవాలి, మీరు కూడా పెట్టుకొని అన్నింటికి కూడా పసుపు కుంకాలు పెట్టుకొని, సో స్వామివారికి ఇష్టమైన వడపప్పు, అలాగే పచ్చి చలిమిడి, తర్వాత పానకం కూడా ప్రసాదంగా పెట్టుకోండి. మీకు ఇచ్చిన అక్షింతాలు ఉన్నాయి కదా, ఆ అక్షింతాలని కూడా స్వామివారి దగ్గర పెట్టుకొని 5 దీపాలు వెలిగించుకోండి. దీపాలు వెలిగించుకొని శ్రీరామ జయమంత్రాన్ని చెప్పుకొని మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో ఆ రోజు అలానే చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారికి ఆహ్వానించండి. ఇంతకు మించి ఇంకా ఏమీ చేయనవసరం లేదండి. 5 దీపాలు వెలిగించుకోండి. నేను కూడా చూశారు కదా, అక్షింతాలు స్వామివారి దగ్గర పెట్టండి, ముందు పెట్టాను కదా వాటిని. తర్వాత ఆ రోజు పూజ అయిన తర్వాత అందరూ కూడా అక్షింతాలని తలపైన వేసుకోండి. తర్వాత మనకి ఇచ్చిన ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకోండి. చాలామంది డౌట్స్ ఉన్నాయి, ఏం చేయాలి ఫోటోని అని. ఫోటో వెనకే తర్వాత మనకి ఇన్విటేషన్ ఉంది కదా, దాన్ని కూడా ఫోటో ఫ్రేమ్ చేయించుకొని మనం పూజా మందిరంలో పెట్టుకుంటే మంచిదండి. సో ఇది ఆ రోజు చేయవలసింది. 22వ తారీఖున మనం పూజ ఎలా చేయాలనేది మీ అందరికీ చూపించడానికి నేను ఇలా పూజ చేసి చూపిస్తున్నా అండి. ఆ రోజు ఇలా చేసుకుంటే సరిపోతుంది. స్వామివారికి ఇష్టమైన తులసి దళాలతో శ్రీరామ జయ మంత్రం చెప్పుకొని, అలాగే శ్రీరామ అని 108 సార్లు చెప్పుకున్నా చాలా మంచిదండి. సో ఇలా పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పూజ చేసి రామయ్య తండ్రికి శుభ స్వాగతం అందరం కూడా మనందరం చెప్పి ఆ రోజు ఇలా దండం పెట్టుకోవాలండి. ఓ శ్రీరామ, ఓ రామ, ఇలలో చాలా పెను చీకటి ఉందయ్యా, అందువల్ల నీ మహిమ చూపి మా అందరి మధ్యలో ఉండే అసురుల్ని చంపి మాలో ఉండే మదమస్తల క్రోధములని తొలగించి సుగుణాలను కలిగించి హృదయాల్ని వెలిగించి మా జన్మము ధన్యం చేయి తండ్రి అని దండం పెట్టుకోవాలండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, చాలామందికి వీడియో సజెస్ట్ అవుతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.